రాజమహేంద్రవరాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం 2వ డివిజన్ వెంకట్రామయ్య నగర్ నందు బుధవారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సభాధ్యక్షులు జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, షాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, నగర కమిషన్ కేతన్ గార్గ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు టేబుల్ టెన్నిస్, షూటింగ్, క్యారమ్స్, చెస్ ఆడి అందరినీ ఉత్తేజాన్ని నింపారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రసంగిస్తూ రాజమహేంద్రవరం చరిత్రలో గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. పుష్కరాయులకు వచ్చే భక్తులు అన్ని మౌలిక సదుపాయాలతో పాటు ఈసారి క్రీడలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో ఈ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. 1.91 కోట్ల మున్సిపల్ సాధారణ నిధులు మరియు 1.50 కోట్ల షాప్ నిధులు కలిపి మొత్తం 3.41 కోట్లతో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, స్నూకర్, బిలియర్డ్స్ తో పాటు జిమ్ కూడా ఉన్నట్లు వెల్లడించారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఒక శుభదినం, మైల్ స్టోన్. పుష్కరాలు అనగానే మన అందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, ఘాట్స్, ప్రజలు ఆ పుష్కర సమయంలో వచ్చేటప్పుడు వాళ్ళకి కల్పించవలసిన మౌలిక వసతులు, ఇది సాంప్రదాయంగా పుష్కరాలు జరిగే కార్యక్రమాలు. కానీ ఈ పుష్కరాలకి కూటమి ప్రభుత్వం సాంస్కృతిక ఇతర కార్యక్రమాలతో పాటు క్రీడలు కూడా అంతర్భాగం, క్రీడలకి ప్రాధాన్యత ఇవ్వాలి అన్న ఆలోచనతో ఈ రోజున పుష్కరాలు 2027 సమీపిస్తున్న తరుణంలో గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ఏదైతే ఆర్ఎంసి సుమారు 2 కోట్లు, శాప్ సహకారంతో 1,50,00,000 ఇరువురి యొక్క కలయికతో ఆ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని గౌరవ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, శాప్ చైర్మన్ సోదరులు రవినాయుడు గారు, కమిషనర్ కేతన్ గారు, కూటమి నాయకుల యొక్క సమక్షంలో దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. శారీరక ఆరోగ్యం అనే అంశంలో ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నప్పటికీ ఈ దేశంలో అనేక విలువిద్యలు, అనేక రకాలైన స్పోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటికీ ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. దేశంలో క్రీడాకారులని తయారు చేయాలి. అనేక మంది క్రీడాకారులకి పీటీ ఉషా ఈవేళ రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. మాటలు చెప్పడం కాదు, చేతలతో మండల స్థాయి దాకా గ్రామాల్లో ఈ క్రీడలను ప్రోత్సహించాలి. అదే ఏదైతే ఖేలో ఇండియా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, దానికి కూడా ఈ నగరంలో 50 కోట్ల రూపాయలతో డిపిఆర్ పంపించారు. అది కూడా కేంద్రం మంజూరు చేయడం, కేంద్రం రాష్ట్రం కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్లో అనేక రకాల కార్యక్రమాలను పుష్కరాల లోపల చేస్తూ ఇక్కడ రాజమండ్రిని స్పోర్ట్స్ సెంటర్గా మార్చాలి, స్పోర్ట్స్ హబ్గా మార్చాలి. గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన నాటి నుండి నేను శాప్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాను. రాజమండ్రికి ఏమి ఇస్తాం, రాజమండ్రికి స్పోర్ట్స్ పరంగా ఏ విధంగా డెవలప్ చేయగలుగుతాం, ఏవైతే నేషనల్ గేమ్స్ ఇక్కడ ఏ విధంగా పెట్టగలుగుతాం. ఈరోజు అనేక సందర్భాల్లో మా మీద ఒత్తిడి కూడా తీసుకొని రావడం జరిగింది. తనకు అనుగుణంగానే ఒక పక్క ఈరోజు రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారు అద్భుతంగా ఈరోజు ఒక స్పోర్ట్స్ మ్యాన్గా ఉండి సహకారంతో ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, స్పోర్ట్స్ అథారిటీ ఒక కంబైన్డ్గా ఈరోజు ది బెస్ట్. ఈరోజు చూస్తే ఇది ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మీరు ఈ పేరు కూడా చూస్తే ఈ పేరు ఈరోజు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరగాలి.
గోదావరి పుష్కరాలంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి ఆ పుష్కరాల్లో పాల్గొనాలని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో దీనికి సంబంధించి అంత ప్రాశస్త్యం పొందింది. రాజమండ్రి సిటీలో గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మీ అందరి సమక్షంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మన ఆనరేబుల్ అర్బన్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఆనరేబుల్ అర్బన్ ఎమ్మెల్సీ గారు, మన సాబ్ చైర్మన్ గారు, జిల్లా కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ గారికి చాలా ప్రత్యేకంగా ధన్యవాదం. మీ అందరికీ తెలియచేయడం జరిగింది. ఈ రెండు కూడా సాప్ ప్లస్ కార్పొరేషన్ ఫండ్స్తో ఇదంతా కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దానికి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మీ అందరికీ కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు, జనాలకి చాలా ప్రత్యేకంగా చాలా ఉత్సాహం ఉంది, అందరు కూడా పాల్గొంటున్నారు. అదే కాకుండా అర్బన్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి కూడా మనకి దాదాపు 161 వర్క్స్ ఈరోజు ఒక 1 ఇయర్ తర్వాత అయినాక గవర్నమెంట్ నుంచి ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. దాదాపు 58 crores సంబంధించి ఆ వర్క్స్ ఇనాగ్రేట్ చేస్తున్నాము. లాస్ట్ మంత్ కూడా మీరు చూసారు, రివర్ ఫ్రంట్ కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ లాగా మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇంకా ఇది కాకుండా మనకి పార్క్స్ డెవలప్మెంట్ కూడా ఒక డిసెంట్రలైజ్ మోడల్లో అందరికీ కూడా ప్రతి ఒక్క ఇంటికి